బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులోని పళనిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల భక్తులపై స్థానిక వ్యాపారులు దాడి చేశారు. వాటర్ బాటిల్ ధర ఎక్కువ ఉందని అడిగినందుకు గాజు సీసాతో భక్తుడి తల పగలగొట్టాడు ఓ షాపు యజమాని. దీంతో షాపు వద్దకు భారీగా చేరుకున్న తెలుగు రాష్ట్రాల భక్తులు వ్యాపారస్తులకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. తెలుగు భక్తులపై చుట్టుపక్కల వ్యాపారస్తులు ఎదురు దాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. షాపు వద్దకు వస్తున్న వ్యాపారులు భక్తులను పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసులు కూడా వ్యాపారస్తులకే సహకరిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. చెప్పు వాడు వచ్చామని చెప్పు అర్థమవుతుంది. రెడ్డికాటు పళనిలో అయితే తెలుగు స్వాములపై కూడా వ్యాపారస్తులు దాడి చేసిన ఘటన కలకలం రేపుందని చెప్పాలి. అయితే వాటర్ బాటిల్ ధర ఎక్కువ ఉందని ప్రశ్నించినందుకే గాజు సీసాతో కూడా దాడికి ఎగబెట్టారని చెప్పాలి. సో దీంతో అటు పోలీసులకి భక్తులకు మధ్య షాప్ యజమానులకు కూడా తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు కూడా అటు వ్యాపారస్తులకి సహకరిస్తున్నట్టయితే తెలుస్తుంది. సో దీంతో తెలుగు స్వాములంతా కూడా అక్కడ ఘర్షణకు దిగిన వాతావరణం మనం చూస్తున్నాము. సో వరుసగా అటు ఏదైతే అయ్యప్ప భక్తులందరిపై కూడా తెలుగు వారిపై వరుస దాడులైతే ఉద్రిక్తకు దారితీస్తున్నాయని చెప్పాలి. ఇక మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో అందిస్తారు. నగేష్ చెప్పండి, మనం చూస్తున్నాము ఇటు తెలుగు వారిపై కూడా తెలుగు స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో వారిపై వ్యాపారస్తులు గాజు సీసాతో దాడి చేసిన ఘటన మనం చూస్తున్నాము. వరుసగా కూడా ఈ దాడులు అనేవి కొనసాగుతూ వస్తున్నాయి. అక్కడ ఏదో ఒక రకంగా కూడా తెలుగు స్వాములు అయితే ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో అసలు ఇప్పుడు ఈ జరిగిన ఘటనకి అన్నిటికీ కూడా కారణం ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? కేవలం ధర అడిగినందుకే ఇలాంటి ఘటనకు పాల్పడ్డారనుకోవచ్చా? అప్డేట్స్ ఏంటి? వాటర్ బాటిల్ ధర ఎక్కువగా ఉందని అడిగినందుకే ఈ దాడి చేసినట్టుగా తెలుగు భక్తులు ఆరోపిస్తున్నారు. గాజు సీసాతో భక్తుడి షాపు యజమాని పగలగొట్టడంతో తీవ్ర రక్తస్రావం అయింది. యాక్చువల్ గా తెలుగు భక్తులు కేరళ, తమిళనాడులో తీవ్రమైన అవమానాలు ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. అయ్యప్ప స్వామి దర్శనానికి అని చెప్పి తెలుగులోని అంటే మామూలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చెందిన లక్షలాది మంది భక్తులు భక్తి భావంతో శబరిమలకు వెళ్తుంటారు. కంటిన్యూస్ గా అంటే నవంబరు, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు కూడా మొత్తం లక్షలాది మంది భక్తులతో 2 రాష్ట్రాలు నిండిపోతూ ఉంటాయి. వ్యాపారస్తులకు కూడా కోట్లాది రూపాయలు తెలుగు భక్తులతోనే సంపాదించుకుంటున్నారు. అది అరుణాచలం అయితేంది, శబరిమల అయితేంది, పళని కావచ్చు, త్రివేంద్రం కావచ్చు, ప్రతి టెంపుల్లో తెలుగు భక్తులే విపరీతంగా వెళ్ళడం వల్ల అక్కడ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో శబరిమలలో మనం టెంపుల్ ఓపెన్ అయిన తర్వాత చూడొచ్చు, తెలుగు భక్తులు తీవ్రమైన అవమానాన్ని ఎదుర్కొన్నారు. కంటిన్యూస్ గా 18 గంటలు, 16 గంటలు ఆ టైమింగ్ అంటే దర్శనానికి పట్టింది. అలాగే ఒక భక్తురాలు కూడా తొక్కిసలాట మధ్య చనిపోయింది. అంటే కనీస అవసరాలు ఏర్పాటు చేయడంలో అటు కేరళ కావచ్చు, ఇటు తమిళనాడు కావచ్చు, 2 రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు మాత్రం తీవ్రమైన నిర్లక్ష్యాన్ని చేస్తున్నాయని చెప్పచ్చు. ఇప్పటికే తెలంగాణకు చెందిన, ఆంధ్రప్రదేశ్ చెందిన ముఖ్యమంత్రులు వాళ్ళ ముఖ్యమంత్రులు కావచ్చు, అక్కడ సీఎంఓ ఆఫీసులకి రెగ్యులర్ గా చెప్తున్నా కూడా తెలుగు భక్తుల పైన తీవ్రమైన వివక్ష చూపుతున్నారు. తెలుగు మాట్లాడితే చాలు అటు కన్నడ వాళ్ళు, ఇటు తమిళ వాళ్ళు ఎవరైనా సరే భక్తుల పైన తీవ్రమైన దాడులు దిగుతున్నారు. కానీ మళ్ళీ మనం కొంటేనే, ఇక్కడ తెలుగు భక్తులు కొంటేనే వాళ్ళకు వ్యాపారం నడుస్తుంది, వాళ్ళకు డబ్బులు సమకూరుతున్నాయి. మరి ఇదంతా కూడా ఒక రకంగా చూడాలంటే తెలుగు భక్తులు మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన భక్తులు వెళ్లకుండా మాత్రం వాళ్ళకు వ్యాపారమే లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఈ గొడవ జరిగిన ప్రాంతంలో పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన వ్యాపారులకే సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే భాష వాళ్ళు మాట్లాడుకుంటారు, మన వాళ్ళు తెలుగు మాట్లాడడం కూడా మనకు ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పొచ్చు. అక్కడ ఉన్న భక్తులకు ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రస్తుతం అయితే నిరసన తెలుపుతున్నారు. నిరసన తెలిపినా కూడా తెలుగు భక్తుల్నే, అయ్యప్ప స్వామి భక్తుల్నే వెళ్ళగొట్టడానికి అయితే స్థానిక పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరి దీనిపైన పోలీసులు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ప్రయత్నించినా కూడా కంప్లైంట్ తీసుకునే పరిస్థితి కూడా ఏర్పడుతోంది. ఇక్కడ ఉన్న అంటే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా సీఎంఓ ఆఫీసులు స్పందించాలని చెప్పి వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. రైట్ నగేష్, థ్యాంక్ యూ.